గుండె నిండా గుడిగంటలు బుధవారం ఎపిసోడ్లో మీనా కనిపించకపోవడంతో బాలు తీవ్రంగా కంగారు పడతాడు. ఆమెను వెతుకుతూనే ఉంటాడు కానీ ఎక్కడా కనిపించదు. ఇదే సమయంలో మీనా దారిలో పూలను క్లూలుగా వేసుకుంటూ వెళుతుంది. ఆ పూలను అనుసరించి బాలు వెతకడానికి బయలుదేరతాడు. రోహిణిని కిడ్నాప్ చేయకుండా పొరపాటున ఎర్రచీరలో ఉన్న మీనాను కిడ్నాప్ చేస్తారు. దినేష్ రూంలోకి వెళ్లినప్పుడు మీనా కనిపించడంతో షాక్ అవుతాడు. నేనెవరిని తీసుకురమ్మంటే మీరెవరిని తెచ్చారు అని ఆగ్రహంతో గ్యాంగ్ పై కేకలు వేస్తాడు. వారు ఇది రోహిణి కాదు, బాలు భార్య మీనా అని అంటారు. దాంతో దినేష్ సరే ఇలాగైనా బాలుపై పగ తీర్చుకోవచ్చు అని ఫిక్స్ అవుతాడు. మీనా ధైర్యంగా నా భర్త వస్తే నీ కాళ్లు విరగ్గొడతాడు, నన్ను విడిచిపెట్టు అని హెచ్చరిస్తుంది. కాని దినేష్ రానివ్వు చూద్దాం అంటూ సవాల్ విసురుతాడు. ఇంతలో బాలు అక్కడికి చేరతాడు. రౌడీలు చుట్టుముట్టినా బాలు ఒక్కడే వారిని చితకబాదేస్తాడు. చివరికి వెనక నుంచి దెబ్బతిని స్పృహ కోల్పోతాడు. తన భర్త గాయపడ్డంతో మీనా ఆవేశంతో తాళ్లు తెంచుకుని గ్యాంగ్ పై దాడి చేస్తుంది. అమ్మవారిలా మారిన మీనా రౌడీలను ఓడిస్తుంది. ఈ సన్నివేశం ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేస్తుంది. పోలీసులు సమయానికి చేరుకుని దినేష్ ని అదుపులోకి తీసుకుంటారు. బాలు నిజం చెప్తాడు, దినేష్ అమ్మాయిల్ని బ్లాక్మెయిల్ చేస్తాడు అని. ఇది విని రోహిణి తీవ్రంగా కృంగిపోతుంది. నా తప్పిదం వల్ల మీనా కిడ్నాప్ అయిందని బాధపడుతుంది. విద్య దగ్గరకు వెళ్లి తన భాగోతం బయటపడిందని టెన్షన్ పడుతుంది. ఈ క్రమంలో తన అత్త ప్రభావతి ఫోన్ కాల్స్ తో రోహిణి టెన్షన్ మరింత పెరుగుతుంది. ఇక గురువారం ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం. ఎపిసోడ్ మొదట్లోనే రోహిణి మనసులో ఎక్కడలేని ఆందోళన మొదలవుతుంది. తన విషయం ఎక్కడో బయటపడిపోతుందేమోనని టెన్షన్ పడుతుంది. అంతేకాకుండా ప్రభావతి మనోజ్ కి వరుస ఫోన్లు చేయడంతో తన విషయమంతా తెలిసిపోయిందేమో అనే భయం మరింత పెరుగుతుంది. అప్పుడు విద్య ఆమెకు ధైర్యం చెబుతూ ఏం జరిగినా నువ్వే ముందుగా చెప్పు, నిజం దాచడం కంటే ఎదుర్కోవడం మంచిది అని సలహా ఇస్తుంది. దాంతో రోహిణి ఇంటికి బయలుదేరుతుంది. ఇదిలా ఉండగా ప్రభావతి ఇంట్లో దీపావళి పూజ ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయి. కానీ మీనా కనిపించకపోవడంతో ప్రభావతి మూడు మారిపోతుంది. బాలు నీ భార్య ఎక్కడా, పని తప్పించుకోవడానికి ఎక్కడికో వెళ్లి ఉంటుందేమో అంటూ వ్యంగ్యంగా మాట్లాడుతుంది. తాను మాత్రం పూజను ఆపబోనని, నా ఇద్దరు కోడళ్లతోనే పూజ చేస్తాను, ఎవరి కోసమూ వేచి చూడను అని గట్టిగా అంటుంది. ఇంతలోనే బాలు మీనా ఇంటికి చేరుకుంటారు. వదిన వచ్చేసింది కదా, పూజ మొదలుపెట్టు అని అంటాడు రవి. ప్రభావతి మాత్రం రోహిణి కోసం వెయిట్ చేస్తుంది. రోహిణి ఎక్కడా అని మనోజ్ను అడుగుతుంది. ఫోన్ లిఫ్ట్ చేయడం లేదని మనోజ్ సూటిగా చెప్తాడు. కొద్దిసేపు ఆగుదామని మాట మార్చుతుంది. సత్యం, రోహిణి పెద్దంటి కోడలు కాబట్టి ఆగుతున్నావా అని అంటాడు. దాంతో బాలు రెచ్చిపోతూ అందరూ కోడళ్లు సమానమే, ఎవరికి ఎక్కువ ఎవరికి తక్కువ అనేది లేదు అని గట్టిగా అంటాడు. అంతలోనే రోహిణి టెన్షన్ తో ఇంటికి చేరుతుంది. హాల్లో బాలు అందరితో మాట్లాడుతూ ఉండగా నా విషయం చెప్పేశాడనుకుంటా అని గుండెదడ పట్టుకుంటుంది. పార్లరమ్మ పనిచేయడానికి వెళ్లారా, ఇదేనా మీరు చేసిన ఘనకార్యం అని పరోక్షంగా విమర్శించడంతో రోహిణికి చెమట్లు పట్టిపోతాయి. మనోజ్ మధ్యలోకొచ్చి నా భార్య లేట్ అయితే పంచాయతీ పెట్టాలా అని కౌంటర్ ఇస్తాడు. బాలు కూడా అయితే నా భార్య లేట్ అయితే పంచాయతీ పెట్టాలా అంటూ ప్రభావతిని నిలదీస్తాడు. ఈ గొడవను సత్యం సర్దుతూ పండుగ పూట గొడవద్దు, వెళ్లి రెడీ అవ్వండి అని చెప్పి సీన్ కూల్ చేస్తాడు. తన విషయం బయట పడిందా లేదా అన్న అనుమానం రోహిణిని వెంటాడుతూ ఉంటుంది. బాలు మీనా రూమ్ లో మాట్లాడుకుంటూ ఉండగా రోహిణి దొంగచాటుగా వింటుంది. బాలు అసలు విషయం చెప్పేస్తాను అనడంతో ఆమె గుండె ఆగిపోతుంది. దినేష్ గాడు నన్ను కిడ్నాప్ చేశాడని చెప్తారా, లేక నేను వాణ్ణి కొట్టి పోలీసులకు అప్పగించారని చెప్తారా అని అంటుంది మీనా. అవసరం లేని విషయం ఇది, మర్చిపోండి అని మీనా అనడంతో రోహిణి ఊపిరి పీల్చుకుంటుంది. తన రహస్యం సేఫ్ అని నమ్మకంతో నెమ్మదిగా రిలాక్స్ అవుతుంది. ఇంట్లో పూజ ప్రారంభమవుతుంది. పెద్ద కోడలు రోహిణితోనే దీపం వెలిగించి ప్రభావతి పూజ మొదలు పెడుతుంది. కాని మీనాను పూజలో కూర్చొనివ్వకుండా నానా ప్రయత్నాలు చేస్తుంది. నేనే అన్ని పనులు చేశాను, పూజకు కావాల్సిన వస్తువులన్నీ సిద్ధంగా ఉన్నాయి అని మీనా చెప్పడంతో బాలు పరిస్థితి అర్థం చేసుకుంటాడు. కావాలని మీనాను పూజలో లేకుండా చేస్తున్నావా అని బాలు ప్రభావతిని నిలదీస్తాడు. దాంతో ప్రభావతి సైలెంట్ అయిపోతుంది. తర్వాత అందరూ కలిసి లక్ష్మీ పూజ చేస్తారు. ఆ సమయంలో సత్యం తన కూతురు మౌనిక లేదని బాధపడుతూ ఉంటాడు. పూజ తరువాత టపాసులు కాల్చుకుంటూ అందరూ సంతోషంగా ఉంటారు. కానీ ఆ సంతోషాన్ని చెదరగొట్టడానికి శృతి తల్లి శోభ ఇంటికి వస్తుంది. అందరికీ దీపావళి శుభాకాంక్షలు చెబుతూ నా కూతుర్ని పిలవలేదు, అందుకే నేనే వచ్చాను అంటుంది. ఇంట్లో సంతోషంగా ఉన్న వాతావరణం చూసి అసూయతో కుళ్ళిపోతుంది. ఇంత ఇరుకైన ఇంట్లో ఎలా ఉంటున్నారు, బెడ్రూమ్ గొడవల వార్తలు విన్నాను అంటూ వెటకారంగా మాట్లాడుతుంది. దాంతో సత్యం కోపంగా ఇన్ఫర్మేషన్ బాగానే తీసుకున్నారు కదా అని అంటాడు. శోభ తన పొగరును ప్రదర్శిస్తూ ఆ రోజు మా ఆయన లోన్ ఇచ్చారు కనుకనే ఈ ఇల్లు ఉంది, లేకపోతే అంటూ ప్రభావతి కుటుంబాన్ని అవమానపరుస్తుంది. అంతటితో ఆగకుండా మీరు పై అంతస్తు కట్టాలనుకుంటున్నారని విన్నాను, నా వంతుగా 5 లక్షలు ఇస్తున్నాను అని చెక్ ఇస్తుంది. ప్రభావతి ఆ చెక్ తీసుకోవాలని ముందుకెడుతుంది. కానీ బాలు సత్యం ముఖం చూసి ఆగిపోతుంది. బాలు సీరియస్ గా ఏంటమ్మా ఆగిపోయావు, తీసుకో చెక్కు, 5 లక్షలతో మంచి రూమ్ కడితే శృతి వాళ్ళ అమ్మ నాన్న ఇక్కడే సంతోషంగా ఉంటారు కదా అని అంటాడు.
అందరూ షాక్ అవుతారు. మేమెందుకు ఇక్కడుంటాం అని శోభ అంటుంటే బాలు వెటకారంగా ఇప్పుడే కదత్తయ్య మీరు మనమంతా ఒకే ఫ్యామిలీ అన్నారు అని కౌంటర్ ఇస్తాడు. విషయం పెద్ద గొడవకు దారి తీసేలా మారుతుంది. బాలుని సైలెంట్ గా ఉండమని అంటాడు సత్యం. మీ ఆయన లోన్ ఇవ్వలేదు, నేను వేరే బ్యాంక్ లో లోన్ అప్లై చేసి తీసుకున్నాను. సర్వీస్ సర్టిఫికేట్ ఇవ్వకుండా 2 నెలలు తిప్పించాడు. పై అధికారికి ఫోన్ చేశాకే ఇచ్చాడు అని సత్యం నిజాన్ని బయట పెడతాడు. దాంతో శోభ ముఖం చిన్నబోతుంది. అందరూ షాక్ లో పడతారు. ఇంట్లోని వాతావరణం మళ్లీ టెన్షన్ తో నిండిపోతుంది.